పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. The 18 fires must die down. The lesser lives, embodying the principle of form, of desire, and of thought, of emotional, of creativity, based upon 18 magnetic love, must return to the reservoir of life and not be left but that which caused them to be, the central well, which is known by the effects of its radiation on breath. So, మనలో ద 18 ఫైర్స్ మస్ట్ డై డౌన్ అన్నారు. ఏంటి 18 అగ్నులు మనలో ఉన్నటువంటివి అంటే మొత్తం మనకి సప్తాశ్యాసన్ హృదయ త్రిసప్త సమిధ కృత 7 3 21. అందులో 18 ఏంటంటే ఇవన్నీ విల్ ఆస్పెక్ట్ నుంచి కిందకి దిగొచ్చినవి మొత్తం అవి 6, విల్ ఆస్పెక్ట్ 7వది. సో విల్ ఆస్పెక్ట్ వదిలేస్తే మిగిలిన 6లో వర్తించేటువంటి మూడు స్థితులు అన్నీ కూడా వెళ్ళిపోయి విల్ ఆస్పెక్ట్ చేరుకోవాలి. అది చెప్తున్నట్టు మనకి. ద 18 ఫైర్స్ మస్ట్, ద 18 లైఫ్స్ మస్ట్ డై డౌన్ అన్నారు. ఫైర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా మనలో నుంచి, అంటే మన అన్నటువంటిది ఎక్కడి దాకా వర్తిస్తుంది అంటే కనుక తద్భిన్నము అంతా కూడా మన అన్నటువంటి పదంతో మనం మాట్లాడుతుంటాం. తత్ అనేటువంటి స్థితి ఒకటే శాశ్వతం, అదొక్కటే సృష్టిలో వ్యక్తమయ్యేటువంటిది. సృష్టి అంతా కూడా ఆ తత్తులోకి వెళ్ళిపోయేటువంటి స్థితి. సో ఈ 18 ఫైర్స్ మస్ట్ డై డౌన్ ద లెస్సర్ లెస్, ఎంబోడింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారం. వీటన్నిటిలోనూ ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తుంటుంది. ఎంబోడింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారం, ఆఫ్ డిజైర్ అండ్ ఆఫ్ థాట్, ఆఫ్ సమ్ టోటల్, ఆఫ్ క్రియేటివిటీ బేస్డ్ అపాన్ మ్యాగ్నెటిక్ లవ్. అన్నిట్లోనూ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, పెయిన్, ఇవన్నిటి కూడా అన్నీ నెమ్మదిగా అవన్నీ విత్డ్రా అయిపోతాయి. అవన్నీ మనం స్లోగా వాటిలో నుంచి విత్డ్రా అయిపోవడం అంటే చేయగలగాలి. మస్ట్ రిటర్న్ టు ద రిజర్వాయర్ ఆఫ్ లైఫ్ అండ్ నాట్ బి లెఫ్ట్ బట్ దట్ విచ్ కాస్ దెమ్ టు బి. నాట్ బి లెఫ్ట్ బట్ దట్ విచ్ కాస్ దెమ్ టు బి. ఏవైతే దేని వలనైతే ఇదంతా ఏర్పడుతోంది, దేని వలనైతే ఉన్నామో, దేని వలనైతే ఇదంతా వర్తిస్తోంది, దాన్ని మైత్రేయుల వారు ఏమంటారంటే కనుక ది డివైన్ లైట్ అంటారు. లైట్ అని సంబోధిస్తుంటారు ఆయన. దాన్నే ప్రెజెన్స్ అని సంబోధిస్తుంటారు ఆయన. ఈ
లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిదే అసలు స్థితి. దాని నుంచే సమస్తము అంతా కూడా వచ్చింది. కనుక ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోవాలి. దాన్నే రిజర్వాయర్ ఆఫ్ లైఫ్ అని అన్నారు. అంటే రిజర్వాయర్ ఆఫ్ స్మాల్ లెటర్ ఎల్ లైఫ్లో. సో ఇవన్నీ కూడా ఆ మెయిన్ లైఫ్లో నుంచి ఇవన్నీ వచ్చేసాయి జీవులందరూ కూడా. కనుక అందులో వెళ్ళిపోవాలి వీళ్ళందరూ కూడా. లైఫ్ ఆస్పెక్ట్ అని అంటారు దాన్ని. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అంటుండే దాంట్లోకి ఇవన్నీ వెళ్ళిపోవడం అంటుండే జరగాలి. జరిగినప్పుడు అప్పుడు ఏమన్నా అంటే నాట్ బి లెఫ్ట్ బట్ ది రిటర్న్ ఆఫ్ ద రిజర్వాయర్ ఆఫ్ లైఫ్ అండ్ నాట్ బి లెఫ్ట్ బట్ దట్ విచ్ కాస్ దెమ్ టు బి ద సెంట్రల్ వెల్ విచ్ ఇస్ నోన్ బై ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్స్ రేడియేషన్ ఆన్ బ్రెత్. అది ఎలా తెలియబడుతుంటుంది? చాలా చక్కటి విషయం చెప్తారు మైత్రేయులు గారు. ఏమంటారంటే ఈ లైట్ ఆస్పెక్ట్ అన్నటువంటి దాని వల్లనే సమస్తము ఏర్పడుతోంది. లైట్ ఆస్పెక్ట్ వల్లనే సమస్తము నిర్మాణింపడుతోంది. నీలో ఉన్నటువంటిది లైట్ ఆస్పెక్టే. దానివల్లనే నీలో బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, పైన ఉన్నటువంటిది ఆత్మ, ఇవన్నీ కూడా దానివల్లనే పనిచేస్తున్నాయి. కనుక ఈ లైట్ ఆస్పెక్ట్ అంటుండేది సమస్తమునకు మూలముగా ఉంటుండేది. దాన్ని చేరుటకు సాధన చేయము అని చెప్తారు. చెప్పి ఆయన ఏమంటారంటే సృష్టిలో నీ చుట్టూతో నువ్వు ఎప్పుడైతే సాధన అంటుంటే చేయడంలో ఏమవుతామంటే మనం ఆ లైట్ ఆస్పెక్ట్ అయిపోవడము, లైట్ ఆస్పెక్ట్గా మనం తెలియబడటం. దాన్నే ప్రజెన్స్ అంటారు, సాన్నిధ్యము. సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం ఇంకా మాట్లాడడం ఉండదు, ఆయనే వర్తించడం ఉంటుంది, ఆయనే సమస్తము నిర్వహణకు ఇదిగా ఉంటాడు. కనుక ఆయన ఉన్నప్పుడు దాన్ని ఏమన్నామంటే దాని సాన్నిధ్యం ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైతే మనం వేరే వస్తామో అప్పుడు మనము ఆయన ఇద్దరు ఉన్నట్టు అయిపోతుంది. కనుక ఈ సాన్నిధ్యము అంటున్నది ఎప్పుడైతే దాని యొక్క సమయము అంటున్నది పెంచుకుంటూ వెళ్ళాలి జీవితంలో. మనం ఏం చేయడం చేత మనకు ఆ సాన్నిధ్యము లేదా ది లైట్ ఆస్పెక్ట్ అంటున్నది మనలో వెలుగు అంటున్నది బాగా నింపబడుతుందో దాన్ని బాగా పెంచేసుకుంటూ ఉండాలి మన జీవితంలో. సో ఈ లైట్ ఆస్పెక్ట్ పెంచుకోవడం అన్నా సాన్నిధ్యము అన్న ఒకటే. కనుక ఈ లైట్ ఆస్పెక్ట్ అంటున్నది పెరగడంలో నెమ్మదిగా ఏమైపోతాం అంటే మనం అంతా కూడా లైట్ అంటున్న దానిలోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే లైట్ అయిపోతామో మన చుట్టూతో అంటున్న వస్తువులను అవి మనకి భిన్నముగా కనిపించినా, అవి మనకన్నా వేరుగా అనిపించినా, అవి మన ఇబ్బంది పెట్టేటువంటి అన్నిటిగా అనిపించినా, ఈ లైట్ ఆస్పెక్ట్ తోటి వాటి చూడండి, అవి కూడా లైట్ ఆస్పెక్ట్గానే మీకు కనబడిపోతాయి. మీరు తప్ప ఇక భిన్నం ఏమి ఉండదు ఈ సృష్టిలో అంటూ చెప్తారు ఆయన. కనుక చాలా అంటే ఆ టీచింగ్స్ చాలా హయ్యెస్ట్ టీచింగ్స్ అవన్నీ కూడా. అంటే వీడికి దేని నుంచి అయితే వచ్చాడో దానిగా వీడు తయారైపోవడానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ స్టెప్స్ మైత్రేయులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే రిజర్వాయర్ ఆఫ్ లైఫ్ అండ్ నాట్ బి లెఫ్ట్ బట్ దట్ విచ్ కాజ్ దెమ్ టు బి a central well which is known by the effects of its radiation or breath. ఈ సెంట్రల్ విల్ ఏదైతే ఉందోనండి దాని యొక్క రేడియేషనే దాని యొక్క ప్రతిరూపంగా వీడు వర్తిస్తుంది. విచ్ ఈజ్ అంటే మనం వర్తించడానికి ఏమిటి దాని యొక్క రేడియేటరీ ఆస్పెక్టే. అది ఉన్నందువల్ల మనం వర్తించగలుగుతున్నాం. అది లేకపోతే మనం ఏమి ఉండలేము. మన దేహంలో కూడా అది వర్తిస్తోంది, ప్లానెట్లో కూడా అది వర్తిస్తోంది, సూర్యుడిలో అది వర్తిస్తోంది, సౌరమండలాన్ని నిర్మాణానికి అది వర్తిస్తోంది. అంతా కూడా మొత్తం చాలా అద్భుతంగా చెప్తారు. మొత్తం అంతా ఒక చీకటిగా చెప్తారు. దాని దాని లోపల ఒక ఇది వేస్తారు, ఒక వెలుగు, దాన్ని నీలముగా చెప్తారు. దాని లోపల ఇంకొక వెలుగు వేస్తారు, దాన్నే అక్కడ దాకా వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు నాలుగుగా తెలియబడుతుంది అంటారు. దాన్ని ఆరెంజ్ కలర్గా చెప్తారు, దాని లోపల తెలుపు వర్ణముగా చెప్తారు. ఇలా మొత్తం అంతా సృష్టి అంతా కూడా ఇలా 7 పొరలుగా నిర్మాణింపబడింది అంటుండి చెప్తారు. అంటే ఇదంతా కూడా దేని నుంచి ఏదో వచ్చిందో దాన్ని చీకటిగా చెప్తారు, దాన్ని బ్లాక్ కలర్లో వేస్తారు, నలుపు రంగుగా చెప్తారు దాన్ని అంతా కూడా. దాని నుంచి దాని తర్వాత ఏర్పడినటువంటిది నీలవర్ణం. ఈ రంగులు వీటి గురించి కూడా కొంచెం గతంలో మనం చాలా చెప్పుకున్నాం. ఇస్వాట్రిక్ కలర్స్ వేరు, ఎక్స్వాట్రిక్ కలర్స్ వేరు. సో ఇస్వాట్రిక్ ఆస్పెక్ట్స్గా సమస్తము నిర్వహింపబడుతుంటుంది. దాన్ని ఎక్స్వాట్రిక్గా మనం వేరే రంగులు మనం చూస్తుంటాం. కనుక నీలవర్ణము నుంచి తర్వాత మనకి ఆరెంజ్ కలర్గా మనకి సృష్టి అంటుండదు అలా దిగొస్తుంది. అది 4గా తెలియబడుతుంటుంది. అక్కడ తెలియబడుతుంటుంది. దాంట్లో నుంచి అక్కడ చతుర్ముఖుడు అంటాం మనం. అక్కడ అంతకుముందు ఉన్నటువంటి దాన్ని చతుర్భుజుడిలో నుంచి చతుర్ముఖుడు అంటున్నదిగా వచ్చి వీటన్నిటికీ కూడా ఒక చక్కటి సింబాలిక్ ఇవన్నీ కూడా నిర్వహింపబడడానికే ఈ వజ్రం గుర్తు వేసుకుని
మీరు చదవండి అని చెప్పి మాస్టర్ గారికి ఆయన ఒక విచిత్ర వ్యక్తి ఆయన చెప్తారు ఆయన మీకు. సో యూ హ్యావ్ టు కీప్ దిస్ సింబల్ వైల్ రీడింగ్ సీక్రెట్ డాక్టర్ అని చెప్తారు ఆయన. ఆ సింబల్లో సృష్టి అంతా నిర్వహింపబడుతుంటుంది, దానివల్లనే ఇదంతా కూడా నిర్మాణం పడుతుంటుంది. కనుక ఇదంతా కూడా అందులోకి వెళ్ళిపోవడం అంటున్నది సాధన, ఇది ఇక్కడ చెప్పబడేటువంటిది. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే రేడియేషన్ ఆఫ్ ఆర్ బ్రెత్ అన్నారు, దాన్ని ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్స్ రేడియేషన్ ఆర్ బ్రెత్ అన్నారు. సో ద డిస్పర్సల్ death or dissolution is in reality a great effect produced by the central cause. The dispersal, death or dissolution is in reality a great effect. ఈ డెత్ అనేటువంటి ఆస్పెక్ట్ అన్నారు, దాన్ని డిసొల్యూషన్ అన్నారు, డెత్ అన్నారు, దాన్నే ఏ గ్రేట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ బై ది సెంట్రల్ కాజ్. దీని యొక్క ఇఫెక్ట్ ఈ సెంట్రల్ కాజ్ యొక్క ఇఫెక్టే డెత్ ఆస్పెక్ట్. సృష్టి అంటున్నది నిర్వహింపబడడానికి ఒక కాజ్ ఉంటుంది, దాంట్లో భాగమే సృష్టి వెళ్ళిపోవడం అంటున్నది ఉంటుంది. సో వీటన్నిటికీ మూల కారణం అక్కడ ఉంటుంది. దాంట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్క పాత్రలు డైరెక్టర్ నిర్ణయిస్తాడు, ఎవడు ఎంతసేపు ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఏమిటి, దీని అన్నిటికీ మూలంగా లాస్ట్లో చూసరికి అందు గురించా ఇంత, అరే నాకు అర్థం కాలేదే సినిమా అసలు చాలా అంటుంటాం. వీటన్నిటికీ సెంట్రల్ కాజ్ ఒకటి ఉంటుంది. ఆ సెంట్రల్ కాజ్ బేస్ చేసే సృష్టిలోకి జీవులు రావడం, వెళ్ళిపోవడం, ఎవడు ఎంతసేపు వర్తించాలో అంతసేపు ఉండడం, వెళ్ళిపోవడం, ఇదంతా కూడా జరుగుతుంటుంది. వాడి ఇష్టం అంటూ ఏమీ ఉండదు, దాని యొక్క ఇష్టానుసారంగా సమస్త సృష్టి నిర్ణయింపబడుతూ ఉంటుంది. అందులో వీడు భాగంగా వీడు వాడికి ఇవ్వబడినటువంటి విత్ ఇన్ లిమిటేషన్స్లో వాడు వర్తించడం అటువంటిది జరుగుతూ ఉంటుంది. అండ్ ది ఇంజంక్షన్ ఈజ్ కాన్సిక్వెంట్లీ దిస్ దే మస్ట్ బ్రింగ్ అబౌట్ by the evolution of the will. This they must bring about by the evolution of the will. The disciple finds his group in the master's ashram and consciously and with full understanding master's death, the long feared enemy of existence. The disciple finds his group in the master's ashram. వీడు సృష్టిలో బాగా మన గతంలో కూడా చెప్పుకునేటువంటి దిరారును మనకి 7 ప్రధానమైనటువంటి ఆశ్రమములు ఉన్నాయి పరమగురువులు. వాటి యొక్క 7 ఉపాశ్రమములు అనేటువంటి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దేశంలో ఉన్న ఈ విషయాలని గతంలో మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. సో వీడు సాధనలో వీడు ఉంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా అక్కడి నుంచి ఫస్ట్ వీడికి మాస్టర్స్ ఆశ్రమం నుంచి వీడికి లింక్ ఏర్పడుతుంది. ఫస్ట్ సాధనలో ఉన్నటువంటి ఫస్ట్ మాస్టర్స్ ఆశ్రమం నుంచి లింక్ వస్తుంది. ఈ లింక్ ఏర్పడినప్పుడు వీడి మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఇదివరకు, వీడు ఏ కిరణం వాడో ఆ కిరణమునకు సంబంధించినటువంటి వాటితో వీడికి గ్రూప్ ఫార్మేషన్ అంటున్నది ఉంటుంటుంది. ఉదాహరణకు ప్రేయర్ మనం 30 మందో 100 మందో 200 మందో గురించి చేసుకుంటాం అనుకోండి. భౌతికంగా వీళ్ళు గ్రూప్ ఇది ఒకటే, కానీ వీడు ఎప్పుడైతే ప్రేయరు సాధన అటువంటిదిలోకి వెళ్తాడో వీడి గ్రూప్ వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఇది భౌతికంగా మనం వర్తించడానికి ఆ గ్రూప్ దట్స్ డిఫరెంట్, ద పాయింట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ప్రేయర్ వీటిలోకి వెళ్తాడు వీడి గ్రూప్ వేరుగా ఉంటుంది, వీడి క్లాస్మేట్స్ వేరు. అందరూ కలిసి స్కూల్కి వచ్చారు, స్కూల్కి వచ్చినంత మాత్రం అందరికీ కలిపి టీచింగ్ ఉండదు. 5th క్లాస్ వాడు 5th క్లాస్లోకి వెళ్ళిపోతాడు, 6th క్లాస్ వాడు 6th క్లాస్కి వెళ్తాడు, 8th క్లాస్ వాడు 8th క్లాస్లోకి వెళ్తాడు. వాళ్ళందరూ కలిసి ఒకటే బస్సులో రాకపోవచ్చు, వేరు వాళ్ళందరూ కలిసి ఒక బస్సులో వచ్చారు, కానీ క్లాస్లోకి వెళ్ళేది మాత్రం అక్కడ ఉండేటువంటి గ్రూప్ వేరు. ఆ గ్రూప్కి కామన్ టీచింగ్ అంటున్నది ఆ టీచర్ ఇస్తారు, ఆ క్లాస్ టీచరు ఆ టీచర్స్ వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్కి కామన్ టీచింగ్ ఇస్తారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చేయచ్చు, మళ్ళీ ఆ క్లాస్లో ఉన్నటువంటి కాకుండా వేరే వాళ్ళతో బస్ ఎక్కి ఇంటికి చేరచ్చు. దట్ డిఫరెంట్. సో అది ఎట్లాగో సాధనలో కూడా ఆ విధమైనటువంటిది ఒకటి ఉంటుంది. వాడి యొక్క సాధనని బట్టి వాడు ఏ కిరణం వాడు ఆ దాన్ని బట్టి వాడికి మాస్టర్స్ ఆశ్రమంతో అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళతో వీడికి లింకప్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. అది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, అండ్ కాన్షియస్లీ అండ్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్ మాస్టర్స్ డెత్. దీని ఏమన్నారంటే మాస్టర్స్ డెత్ అన్నారు. ఏంటి మాస్టర్స్ డెత్ అంటే ఏంటంటే, ఆయన ఒక ఇదిగా కాకుండా ఇందరిగా ఆయన తెలియబడుతుంటాడు అక్కడ ఆశ్రమంలో, ఇందరిగా తెలియబడుతుంటాడు. దాన్ని ఏమన్నారంటే దాన్ని మాస్టర్స్ డెత్ అన్నదా. మాస్టర్స్ డెత్, ద లాంగ్ ఫియర్డ్ ఎనిమీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. He discovers that death is simply an effect produced by life and by his conscious will. By life and by his conscious will. ఈ ఎఫెక్ట్ ఏమిటి అంటే ఈ మాస్టర్స్ డెత్ యొక్క ఎఫెక్ట్ ఏమిటంటే
వాడికి ఆయన యొక్క వ్యక్త రూపాన్ని చూస్తూ ఆయన లేకపోతే ఎట్లా అంటూ భయం ఒకటి ఉంటుంటుంది. ఆయన లేకపోయినా మాస్టర్ యొక్క ప్రజెన్స్ అంటున్నది ఎప్పుడు వాడికి ఉంటూ ఉండడం అంటున్నది ఎప్పుడైతే వాడికి అనుభవిస్తాడో అప్పుడు ఈ ఫియర్ అంటున్నది వాడి నుంచి పోతుంది. లేకపోతే ఏమవుతుందంటే అయ్యో ఆయన లేరే, అయ్యో ఆయన ఉండకపోతే ఎట్లా రేపు పొద్దున ఏమైపోతాం మనం, ఇలాంటి భయాలు ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. ఆయన ప్రజెన్స్ తోటి లింకప్ అవుతుండాలి. అదే దాన్ని సాన్నిధ్యము సామీప్యము అంటున్న పదాలతోటి పురుషమేధంలో చెప్తారు. కనుక సాన్నిధ్యం అంటున్నది ఎక్కువగా మనం ఇది చేసుకుంటూ ఉండాలి. Feared enemy of existence. He discovers that death is simply an effect produced by life and by his conscious will. Death అంటే by his conscious will. బయటికి వెళ్దాం అంటే చొక్కా మార్చుకుని లాంటిది డెత్ అంటే ఇంక అంతకంటే ఇంకేం లేదండి. ఆ కాన్షియస్ విల్ చేత డెత్ ఇంకా చాలా. ఇక్కడ టీచింగ్స్ మనం వేరే దేశం వెళ్ళి అక్కడ టీచింగ్ చేయాలనుకున్నాం, లేదా వేరే రకంగా ఇద్దాం అనుకున్నాం, లేదా వేరే పనుకో ఏదో పెట్టుకున్నప్పుడు వీడి బాడీలోంచి వాళ్ళు విత్డ్రా అవుతారు, ఇంకో బాడీలోకి వెళుతుంటారు. మళ్ళీ అక్కడ పాఠాలు అవన్నీ చెప్పడం ఇదంతా నడుస్తుంటుంది. కానీ ఇన్ని నడుస్తున్నా వాళ్ళని ఎవరైతే ధ్యానంలో స్మరిస్తారో వాళ్ళకి ఆ ప్రజెన్స్ అంటున్నది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ముఖ్యం that produced by life and by his conscious will and is made whereby produced by life and by his conscious will and is made whereby he directs substance and controls matter. He directs substance and controls matter. అది ఈ కాన్షియస్ విల్ చేతవాడు సబ్స్టెన్స్ని మ్యాటర్ని వాడు కంట్రోల్ చేయగలగడం అంటాడు. ఇదంతా ఏంటంటే కంట్రోల్ ఆఫ్ మ్యాటర్ అంటే సంకల్పము అనుసరించి శక్తి ప్రవాహం అంటున్నది ఉంటుంది. శక్తి ప్రవాహం అనుసరించి రూపం దాల్చడం అంటున్నది ఉంటుంది. ఆ శక్తి ఏం టీచ్ చేస్తుందో ఆ రూపం అక్కడ వస్తుంటుంది. ఇదంతా దేని నుంచి ఆధారపడుతుంది? ఇదంతా కూడా సంకల్పం. సంకల్పం వెంట శక్తి పరిగెడుతూ ఉంటుంది. శక్తి పరిగెట్టిన దాన్ని బేస్ చేసుకుని ఫారం అంటున్నది అక్కడ ఏర్పడుతుంటుంది. అది సృష్టిలో ఉండేటువంటి రహస్యం అంటారు. అందుగురించి మన యొక్క సంకల్పాన్ని అనుసరించే సమస్తము నిర్ణయింపబడుతుంటుంది. ఆ సంకల్పాన్ని తెలుసుకోగలగాలి మనం నెమ్మదిగా. అంటే ఈ వీడు ఉదాహరణకి నది స్నానాలు ఇవి చేయగలిగే వాళ్ళు కొందరు బాగా జట్ట ఉంటారు, కొందరు రేణుడు పైన చాలాలు కాదురా నువ్వు కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి స్నానం చేస్తే వీళ్ళు ఎంజాయ్ దట్ అని అంటాడు. లోపలికి వెళ్ళిపోతే ఇంకా అలలు ఉండవు, ఏముండవు. ఈ మనలో ఈ మనస్సు అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఆలోచనలు వాటిలో అలా కొట్టుకుపోతుంటున్నారు. ఆ జన్మలలో లేదా సంవత్సరాలు అలా వెళ్ళిపోతుంటాయి. ఆలోచనల వెనకాతలు మీరు అలా వెళ్ళి మీరు ఉండగలిగితే అక్కడ మీలో సంకల్పములు ఎక్కడ పుడుతున్నాయి ఏమిటి అంటే దాన్ని మీరు చేరగలుగుతున్నారు. ఆ చేరినప్పుడు ఆ సంకల్పాన్ని అనుసరించి అక్కడ ఏదైనా ఒక సంకల్పం వచ్చింది మనకి, లేదా ఒకటి సంకల్పించాం, దాని వెంట శక్తి అనేటువంటిది అలా ఆకర్షింపడుతుంది. దానికి ధనం కావాలంటే ధనం అక్కడ చేరుతుంటుంది, దానికి వస్తువులు కావాలంటే వస్తువులు అక్కడ చేరుతూ ఉంటాయి. ఏది కావాలో అది అలా చేరుతుంటుంది అక్కడ. అంటే వీడి యొక్క సంకల్పాన్ని అనుసరించి అక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది. శక్తి అక్కడికి చేరింది అనేటువంటి దానికి చిహ్నం ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన పదార్థం అక్కడికి వస్తూ ఉంటుంది. ఒక గురు పూజలు పెట్టుకున్నా సరే, ఒక దైవ కార్యక్రమం ఏది పెట్టుకున్నా సరే, ఒక దేవాలయ నిర్మాణం మీరు పెట్టుకున్నా సరే, ఏది పెట్టుకున్నా సరే ఏంటి దీనికి బేస్ అంటే దాని వెనకాల సంకల్పం. అది చెప్తున్నారు ఇక్కడ. విల్ అనేటువంటిది అక్కడ వర్తించడం చేత టు ద కాన్షియస్ విల్ అండ్ ఇట్స్ మేడ్ వేర్ బై హీ డైరెక్ట్స్ సబ్స్టెన్స్ అండ్ కంట్రోల్స్ మ్యాటర్. This becomes consciously possible because having developed awareness of two divine aspects, creative activity and love, he is more focused in the highest aspect and knows himself to be the will, the life, the father, the monad, the one. ఇన్ని పదాలతో ఆ రహస్యాన్ని చెప్తున్నాం మనకి. సో ఎప్పుడైతే వీడి రకంగా కంట్రోల్స్ మ్యాటర్ అంటుండే దాన్ని చెప్తారో దిస్ బికమ్స్ కాన్షియస్లీ పాసిబుల్ బికాస్ ఇది చేయొచ్చు. అంటే బాగా చక్కటి సాధన అంటున్నది ఏర్పాటు చేసుకుని ఈరోజే కళ్ళు తెరిచి ఈరోజు చేస్తానంటే అలా చేయకండి. ఇప్పుడు కూడా సైకిల్ ఈరోజే తొక్కేస్తాను, ఈరోజే మొత్తం మెయిన్ రోడ్లో నడిపేస్తానంటే అలా కుదరదు. దానికి సాధన చేయాలి. చక్కగా ముందు సైకిల్ని ఫస్ట్ బాగా నేర్చుకోవాలి, మన కాలనీలో తొక్కుకోవాలి, అది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎలా అయితే వెళ్ళాలో అలా సంకల్పం అంటున్నది ఎక్కడ ఏర్పడుతుంది మనకి, సంకల్పం మనలో ఎక్కడ ఉంది అన్నటువంటి దాన్ని చేరడానికి చూడండి. దాన్నే ది ఫాదర్ అన్నారు, దాన్నే ది లైట్ అన్నారు, దాన్నే ది లైఫ్ అన్నారు, దాన్నే ది విల్ అన్నారు, దాన్నే ఈశ్వరుడు అన్నారు, ఇలా అనేక పదాలతో మనకి సూచించారు. దాన్నే ది మొనాడ్ అన్నారు, దాన్నే ది వన్. సృష్టిలో ఉన్నటువంటిది ఒక్కటే, ఇతరం అంటూ ఏమీ లేదు, ఒక్కటే.
మనస్సు చేత ఇవన్నీ ఇన్ని రూపాలుగా మీకు తెలియబడుతుంది కదా. మనస్సు అనేటువంటి దాన్ని నెమ్మదిగా దాన్ని పట్టుకొచ్చి మీరు చూస్తే ఉన్నది ఒకటేనంటే అంటారు. మనస్సు అనేటువంటిది మనలో బాగా ముద్రితం అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు అనేకం కనబడుతుంది. సృష్టిలో మనస్సు అనేటువంటి ఒక కర్తవ్యాన్ని పక్క పెట్టి మనం చూడగలిగితే సృష్టిలో ఉన్నటువంటి అంతా కూడా ఒకటే. అది ద వన్ అన్నారు దాని. అది ఇవన్నీ కూడా మనకి వాల్యూమ్ 5లో అంటే నెక్స్ట్ బుక్లో మనకి ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్. నెక్స్ట్, a great upheaval in all the kingdoms in nature has characterized this day and generation. A stupendous destructive of all forms of divine life, and in every kingdom has been the outstanding note of this upheaval. సో సృష్టిలో ఈ అప్హెవెల్ ఇన్ ఆల్ ద కింగ్డమ్స్ ఇన్ నేచర్ అంటే జరుగుతుంది. అంటే సృష్టిలో మినరల్, ప్లాంట్, యానిమల్ ఇలా ఒక్కొక్కటి అప్హెవెల్ అవుతూ, మ్యాన్ ఇలా అప్హెవెల్ అవుతూ, దేవా కింగ్డమ్ ఇలా వెళుతున్నాయి సృష్టిలో అంతా కూడా. సో అప్హెవెల్ characterized this day and generation. A stupendous destruction of all forms of divine life, and in every kingdom has been the outstanding note of this upheaval. Our modern civilization has received a death blow from which it will never recover, but which shall be recognized someday as the blow of release and as the signal for that which is better, new, and more suitable for the evolving spirit to make its appearance. సో సృష్టిలో ఒక ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్లో ఒక బ్లో అంటుండదు అంటారు దాన్ని. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి కన్నా వీడు ఉత్తమమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి రహస్యాలు చెప్తున్నప్పుడు వీడు హీ విల్ బి పుష్ అప్ ఫ్రమ్ ది లోవర్ నేచర్ ఆర్ ఫ్రమ్ ది థింగ్స్ దట్ వేర్ హీస్ ఎగ్జిస్టింగ్ టు ఏ హయ్యర్ రేంజ్. దాన్ని ఏమనంటే దట్స్ ఎ బ్లో అన్నారు దాన్ని ఇక్కడ. సో హీ విల్ బి పుష్డ్ అప్. అది ఇక్కడ జరుగుతుంది కూడా. సో ఈ సివిలైజేషన్ అంటున్న దానిలో అంటే లెమోరియన్స్ నుంచి అట్లాంటియన్స్ ఇట్స్ ఎ పుష్, అట్లాంటియన్స్ నుంచి ఆరియన్స్ ఇస్ ఎ పుష్. ఇది జరుగుతుంటుంది సృష్టిలో, అది చెప్తున్నాను. సో ఆఫ్ దిస్ అప్హీవెల్ అవర్ మోడర్న్ సివిలైజేషన్ has received a death blow from which it will never recover. So received a blow from which it will never recover అంటే it will never fall back. But which will be recognized someday as the blow of release and the signal for which is better, for that which is better. It is a signal for that which is better. ఒక బెటర్ కండిషన్స్కి, ఒక ఉత్తమైనటువంటి దానికి వీడు వెళ్ళడానికి దాని ఏమన్నా అంటే ఇట్స్ ఎ బ్లో ఫ్రమ్ ది లోవర్ థింగ్స్. Which is better, new, and more suitable for the evolving spirit to make its appearance. Great and penetrating energies and their evoked forces have met in conflict, which has, figuratively speaking, elevated the mineral kingdom into the skies and which has brought down fire from heaven. So great and penetrating energies and their evoked forces. సృష్టిలో ఎవాల్వింగ్ స్పిరిట్ టు మేక్ ఇట్స్ అపియరెన్స్ అంటే జరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది? ఎవాల్వింగ్ స్పిరిట్లో గ్రేట్ అండ్ పెనిట్రేటింగ్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఫోర్సెస్గా రావడం అంటుంటే జరుగుతుంది. ఫోర్సెస్గా evoked forces have met in conflict, which has, figuratively speaking, elevated the mineral kingdom into the skies and which has brought down fire from heaven. I am talking to you factually and not just symbolically. సో సృష్టిలో ఫస్ట్ ఎనర్జీస్ అంటుంటే ఉన్నాయండి. ఎనర్జీస్ దిగితే దాని ఫోర్సెస్ అన్నారు. ఈ ఫోర్సెస్ ఏం చేసాయంటే కనుక సృష్టిలో ఈ పెనిట్రేటింగ్ ఫోర్సెస్ హ్యావ్ మెట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విచ్ హ్యాస్, ఫిగరేటివ్లీ స్పీకింగ్, ఎలివేటెడ్ ద మినరల్ కింగ్డమ్ ఇన్ టు ద స్కైస్. ఈ ఫోర్సెస్ అంటే మినరల్ కింగ్డమ్లో ఉండేటువంటి ఫోర్స్ ఆస్పెక్ట్ అంటే ప్రతి అణువులోనూ ఉండేటువంటి ఫోర్స్ ఆస్పెక్ట్ అవి ఫస్ట్ ఎలా ఉన్నాయి? అవి ఎనర్జీస్గా ఉన్నాయి. అవి ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్గా ఇలా ఏర్పడినప్పుడు అవి ఫోర్సెస్గా ఉన్నాయి. ఈ ఫోర్సెస్గా ఉన్నవి ఏమయ్యేవి? కింద నుంచి పై దాకా అవి ఫోర్సెస్గా తెలియబడుతూ ఉన్నాయి.
ఇవి ఈ ఫోర్సెస్ ఇవి ఏం చేశాయంటే ఆయనకి ఇవి హ్యావ్ బ్రాట్ డౌన్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. ఫైర్ ఫ్రమ్ హెవెన్ అంటే అవి స్థూలత్వం అన్నటువంటిది సిద్ధింపబడటం అన్నటువంటి జరిగింది. సో ఈ ఫోర్సెస్ అన్నటువంటి వాటిలో ద్వారా స్థూలత్వం అన్నటువంటిది ఏర్పడుతుంది. స్థూలత్వం నుంచి అక్కడి దాకా అంటే సూక్ష్మత్వం దాకా నింపబడి ఉన్నటువంటిది అంతా కూడా ది ఫోర్సెస్. అదే కదా. Now into the skies, and which has brought down fire from heaven. The bodies of men, women, and children, as well as animals, have been destroyed. The forms of the vegetable kingdom, the potencies of the mineral kingdom have been disintegrated, distributed, and devastated. The coherent life of all the planetary forms have been temporarily rendered incoherent. As the ancient prophecy has put it, no true united sound goes out from form to form, from life to life. Only a cry of pain, a demand for restitution, and an invocation for relief from agony, despair, and fruitless effort goes out from here to there. దాన్ని ఒక సింబాలిక్ ఏ రకంగా చెప్తున్నది ఏమవుతుందంటే, సో ఈ ఎనర్జీస్ ఫోర్సెస్ మినరల్ కింగ్డమ్ ఇది మనకి చెప్తున్నాం. ఈ మినరల్ కింగ్డమ్లో ఈ మళ్ళీ ఇది రివర్స్ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మినరల్ కింగ్డమ్, నెక్స్ట్ వెజిటబుల్ కింగ్డమ్, నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్, నెక్స్ట్ హ్యూమన్ కింగ్డమ్, ఇలా టర్నప్ అయిపోవడం అటువంటి జరుగుతాం. సో ఈ జరగడంలో ఏమంటున్నారంటే, ద బాడీస్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ హ్యావ్ బీన్ డెస్ట్రాయిడ్. ద ఫార్మ్స్ ఆఫ్ ద వెజిటబుల్ కింగ్డమ్ అండ్ పొటెన్సీస్ ఆఫ్ ద మినరల్ కింగ్డమ్ హ్యావ్ బీన్ డిసింటిగ్రేటెడ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ డివాస్టేటెడ్. వీటి యొక్క ఫారం ఆస్పెక్ట్ అంతా కూడా డిసల్యూషన్ అయిపోవడం, డిస్ట్రిబ్యూట్ అయిపోవడం, డివాస్టేట్ అయిపోవడం, ఇవన్నీ కూడా అంటే వీటి యొక్క స్వరూపములన్నీ కూడా వెళ్ళి తీసేస్తే ఉండేటువంటి దాంట్లో ఏముంటుంది? ఎలక్ట్రాన్ని మనం ఇది చేసేస్తే అది ఇట్స్ ఎనర్జీ, ఫోర్స్గా అది పనిచేస్తుంటుంది కదా. సో అది చెప్తున్నాను. సో దేహములుగా మనకు కనబడేటువంటిది అంతా కూడా అందులో ఏమిటి? ఇట్స్ నథింగ్ బట్ ది ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఇట్స్ ఎనర్జీ అంతే. సో ఒక ప్లాంట్లో మీరు చూసినా అందులో ఉన్నది ఎనర్జీనే, ఒక అణువులో మీరు చూసినా అందులో ఉన్నది ఎనర్జీనే, ఒక యానిమల్లోనూ ఒక హ్యూమన్లోనూ ఈ భేదములుగా తెలియబడేటువంటి హ్యూమన్ బాడీస్లోనూ ఉండేటువంటి అంతా కూడా ఎనర్జీసే. సో ఈ ఎనర్జీస్ ఏమవుతాయి నెక్స్ట్ అంటే, ద కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ ది ప్లానెటరీ ఫార్మ్స్ హ్యావ్ బీన్ టెంపరర్లీ రెండర్డ్ ఇన్కొహరెంట్. ఈ కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ మొత్తం ఇందులో అంతా కూడా ఒక కొహరెన్సీ అంటుంది పనిచేస్తుంటే ఒక రూపంగా ఉంటాం. దాన్నే ది లా ఆఫ్ అట్రాక్షన్గా మనకి చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ కొహరెంట్ అంటున్నది ఇదైపోతుందో, సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెండు వర్తిస్తూ ఉన్నప్పుడు ఈజ్ ఎగ్జిస్టింగ్. రెండు బ్యాలెన్స్, సోల్ లెవెల్లో రెండు బ్యాలెన్స్ అవుతుంటాయి. ఏమిటి? స్పిరిట్, బాడీ, ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంటాయి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పిందో, కొహరెన్సీ పోయిందో, అప్పుడు ఇన్కోహరెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది వాడు ఇటు సర్కిల్లోకి అయిన పడిపోతాడు, ఇటు అవుట్ సైడ్ అయిన పడిపోతాడు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు సోల్ ఆస్పెక్ట్ అంటున్నది మెయింటైన్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే పోయిందో, కొహరెన్సీ అంటున్నది ఎప్పుడైతే పోయిందో, ఈ ఫారం ఆస్పెక్ట్ పడిపోవడం అంటుంటే జరుగుతుంది. అంటే ఈ ఫారమును స్పిరిట్ రెండు మెయింటైన్ అవుతుంటాయి మనలో. మనం ఫారం ఆస్పెక్ట్గానే మనం చూసుకుంటూ ఉంటాం, స్పిరిట్ ఆస్పెక్ట్గా చూడడం అంటే మనం అభ్యాసం చేయాలి చాలా. అప్పుడు నిజం బ్యూటీ మనకు అర్థమవుతుంది, లైఫ్ యొక్క బ్యూటీ. అంటే మామూలుగా వీడు జీవించడం వేరు, ఒక అంటే మనం మామూలుగా బయట ఏదైనా అలా తిరగాలరా, అలా ఉండాలి, వాడు చూడు అట్లా తిరుగుతాడు, ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్లు తిరుగుతాడు, ఎంత బాగుందిరా వాడి, ఇలా అంటుంటారు కదా. సో అది ఎట్లాగో వీడు ఐఎమ్ సోల్ అంటాడు, దానిలోకి వీడు వెళ్ళిపోయి వీడు ఉన్నప్పుడు ద రియల్ లైఫ్ అంటాడు వీడు చూసేటువంటిది వేరుగా ఉంటుంది. చుట్టూతో ఉండేటువంటి వస్తువులు, విషయములు, వీటన్నిటిలో ఒక హయ్యర్ ఆస్పెక్ట్ వీటికి దర్శించినప్పుడు బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇది విల్ బి డిఫరెంట్. సాధన చేయాలి మనం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఈ సాధన నుండి చేసుకుని మనం వస్తున్నప్పుడు ది కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ ది ప్లానెటరీ ఫార్మ్స్ హ్యాస్ బిన్ టెంపరర్లీ టెండర్డ్ ఇన్కొహరెంట్. అవన్నీ కూడా ఇన్కొహరెంట్లోకి వెళ్తాయి. నెక్స్ట్ ఇన్కొహరెంట్లోకి వెళ్ళేది ఏమవుతుంది? యాజ్ అన్ ఏన్షియన్ ప్రాఫెసీ హ్యాస్ పుట్ ఇట్. సో ఏన్షియన్ ప్రాఫెసీలో ఏమని చెప్పారంటే, నో ట్రూ యునైటెడ్ సౌండ్ గోస్ అవుట్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫార్మ్. నో ట్రూ యునైటెడ్ సౌండ్ గోస్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫార్మ్. చోట్లో
యునైటెడ్ సౌండ్ గోస్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫార్, అంటే వీడు మాట్లాడటం వాడు వినడం. ఏంటి వీడు మాట్లాడటం వాడు వినడం? ఏం జరుగుతుంది అసలు? శబ్దము అంటే సృష్టి, శబ్దము అంటే భౌతికత్వము, శబ్దము అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ, శబ్దము అంటే ఇట్స్ కలర్. ఇవన్నీ నేను చెప్పుకున్నాం కదా మన గతంలో. సో ఈ శబ్దము ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం నాకు వెళ్ళడం అంటే ఏమిటి? ఇట్ ఈస్ కాల్డ్ ద లింక్ దట్ ఎగ్జిస్ట్, దట్ హ్యాపెన్స్ బిట్వీన్ ఏ ఫారం టు అనదర్ ఫారం. శబ్దము చేత సమస్తము నిర్ణయపడుతుంది. నిజానికి ఈ శబ్దము అంటున్నది మనలో కూడా ఉంటుంది, వాడిలో కూడా శబ్దము అంటున్నది. కనుక ద రియల్ సౌండ్ అంటుండే ఆస్పెక్ట్లో చెప్పబడినప్పుడు నిజానికి వీటి నుంచి వాడికి వెళుతుండడం ఏమిటి? మొత్తం అంతా ఉన్నది ఒకటే కదా, ఒక శబ్దం ఉంది సృష్టిలో, అదే ఓంకారం. ఓంకారంలో భాగములుగా ఎందరి జీవులు పుట్టుకొస్తున్నారు. కనుక ఓంకారం అంటుడు దానిలో గడిపోయినప్పుడు అందరూ కూడా అందులో గడిపోవడం అంటుండే జరుగుతుంది. అప్పుడు సృష్టి అంతా కూడా ఒక శబ్దముగా ఉంటుంది, దాన్ని ఓంకారము అన్నారు దాన్ని. కనుక ఓంకారోచ్చారణ మనం చేస్తున్నప్పుడు ఎంత సమయం దొరికితే అంతసేపు అలా కన్నులు మూసుకుని ఓంకారం అలా ఉచ్చరించుకుంటూ అలా ఉండడం చక్కటి సాధన అండి. ఓంకారం ఉచ్చరిస్తున్నంతసేపు వీటి నెమ్మదిగా ఏమని చెప్పారు మనకి? తస్య వాచక ప్రణవ, అంటే ఆయన్ని ప్రార్థన చేసేటువంటి శబ్దము ఓంకారము. మళ్ళీ ఎవడైతే ఉన్నాడో ది లైట్ అని, ది ప్రజెన్స్ అని, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, వాడిని చేరేటువంటి శబ్దాన్ని ఓంకారము అన్నారు. అలా కనులు మూసుకుని అలా ఓంకారం ఉచ్చారణ చేస్తుంటే వాడు వీడు కలిసి ఉచ్చరించేటువంటి శబ్దం ఓంకారం అంటారు మాస్టర్ గారు. కనుక ఈ సౌండ్ని వీడు ఉచ్చరించడంలో ఏం జరుగుతుందంటే, నో ట్రూ యునైటెడ్ సౌండ్ గోస్ అవుట్ ఫ్రమ్ ఫారం టు ఫారం, ఫ్రమ్ లైఫ్ టు లైఫ్, ఓన్లీ ఏ క్రై ఆఫ్ పెయిన్, ఏ డిమాండ్ ఫర్ రెస్టిట్యూషన్ అండ్ అన్ ఇన్వొకేషన్ ఫర్ రిలీఫ్. ఏంటి దీని ఆనర్? వీడు ఈ శబ్దము ఉచ్చారణ అంటుండే చేస్తున్నప్పుడు ఏ డిమాండ్ ఫర్ పెయిన్, ఈ ఇద్దరు కలిసి ఉచ్చరిస్తుంటారు కదా, వీడు వాడిగా అయిపోవడానికే చేసేటువంటిది ఓంకారం. వీడు వాడు ఇద్దరు కలిసి ఉచ్చరించేటువంటి శబ్దం వాడిలో ఉండి ఇద్దరు కలిసి ఉచ్చరించేటువంటి నాదం ఓంకారం. తెలిసి ఓంకారం అలా ధ్యానం చేస్తుంటారు ఎప్పుడు కూడా. అప్పుడు జరపబడేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారు? నో ట్రూ యునైటెడ్ సౌండ్ గోస్ ఫ్రమ్ ఫారం టు ఫారం, ఫ్రమ్ లైఫ్ టు లైఫ్, ఓన్లీ ఏ క్రై ఆఫ్ పెయిన్, ఏ డిమాండ్ ఫర్ రెస్టిట్యూషన్ అండ్ ఇన్వొకేషన్ ఫర్ రిలీఫ్. ఇట్స్ అన్ ఇన్వొకేషన్ ఫర్ రిలీఫ్. అంటే నేను ఇతరము అంటున్న భావంలో నుంచి నేను అనేటువంటి భావంలోకి చేరడానికి ఉచ్చరింపబడేటువంటి శబ్దం ఓంకారం. ఇది ఒక ఆస్పెక్ట్. కనుక దాని ఆనర్ ఇట్స్ అన్ ఇన్వొకేషన్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ ఎగోనీ, డిస్పేర్ అండ్ ఫ్రూట్లెస్ ఎఫర్ట్ గోస్ అవుట్ ఫ్రమ్ హియర్ టు దేర్. Despair and fruitless effort goes out from here to there. It's an effort. వాడిగా అయిపోవడమే కానీ కావాల్సినది, వాడిగా అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే వీడు ప్రయత్నంలో నిద్ర పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్, నిద్రపోవడానికి ప్రయత్నం అంటే వీడు ప్రయత్నం, నిద్రపోలేదు రాత్రి అంతా అని అర్థం. ప్రయత్నం ఉండదు, వీడు వాటిలోకి మెర్జ్ అయిపోవడమే ఉంటుంది. ఎఫర్ట్లెస్ అన్నారు దాని అర్థం. ఇట్స్ ఎఫర్ట్ గోస్ అవుట్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఫ్రూట్లెస్ ఎఫర్ట్ అన్నారు. వాడిగా అయిపోవాల్సిందే కాకపోతే దానికి ఏదో ఎఫర్ట్ చేస్తున్నాం అంటే సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్, రోజు ప్రయత్నం కాదు కావాల్సింది, అందులోకి మెర్జ్ అయిపోవాలి. వి షుడ్ మెర్జ్ ఇంటూ వన్ లైట్, అంతే ఇక్కడ కావాల్సింది. ఏం చేస్తే అది చేరడం, ఏం చేస్తే కాదని అందులో చేరడమే మీరు కావాలంతే. ఏం చేస్తే సాధన చేసినట్టు అవుతుంది, ఏం చేస్తే స్నానం చేసినట్టు అవుతుంది, ఏం చేస్తే నిద్రపోయినట్టు. స్నానం చేయడమే, నిద్రపోవడమే, భోజనం చేయడమే. అది ఎట్లాగో దానికి ఎఫర్ట్ చేస్తున్నాం అన్నట్టు వీడు ఇంకా వంట వండుతున్నానన్నట్టు ఇప్పుడు భోజనం చేసినట్టు కాదు లెక్క. ఇంకేదో పదార్థం ఉండాలి, ఇంకేదో పదార్థం ఉండాలి అవుతుంటుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో పెళ్ళినో ఏదో ఉన్నప్పుడు, పండుగలు ఏవో వచ్చినప్పుడు ఇంకా వీడు భోజనం వెళ్ళలేదు, కడుపులోకి వెళ్ళలేదు, ఇంకా వీడు రుచించలేదు దాన్ని. ఎప్పుడైతే అది చేరిపోయాడో దట్ ఈస్ అది ఫినిష్ ప్రజెంట్ ఆస్పెక్ట్. సో దాన్ని ఏమంటున్నారంటే ఎఫర్ట్లెస్, అది ఫ్రూట్లెస్ ఎఫర్ట్ గోస్ అవుట్ ఫ్రమ్ హియర్ టు దేర్. వాడిని చేరడానికి ఎంతో ఇది చేస్తుంటారు, డిస్పైర్ and fruitless effort under that. All the upheaval of the soil of the world, spiritual, psychological, and physical, all this disruption of the forms and of the familiar contours of our planetary life, and to take place before there could come the emergence of the hierarchy. All this upheaval of the soil of the world, spiritual, psychological, and physical.
ఈ అప్హీవల్లో జరుగుతున్నప్పుడు స్పిరిచువల్, సైకలాజికల్ అండ్ ఫిజికల్ అన్న ఈ 3 లెవెల్స్లోనూ అప్లిఫ్ట్మెంట్ పొందాలి మనం. అంటే ఫిజికల్గా ఒకటి మనం తెలుసు అప్హీవల్. నెక్స్ట్ ఏమన్నా సైకలాజికల్, అంటే నేను అనేటువంటి భావం వీడిలో ఎక్కడ తెలియబడుతుందో దాన్ని సైకలాజికల్ అన్నారు. దాని నుంచి అప్హీవల్ అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ స్పిరిచువల్, అంటే సోల్గా ఏదైతే తెలియబడుతున్నాడో వీడు వాడి నుంచి మొనాడికి వీడు అప్హీవల్ అవ్వాలి. అది సో ఇవన్నీ 3 లెవెల్స్లో అప్హీవల్ అవ్వాలి వీడు. All this disruption of the forms and of the familiar contours of our planet life had to take place before there could come the emergence of the hierarchy into the public consciousness. All this had to do its work upon the souls of men before the new age could come in, bringing with it the restoration of the mysteries and the rehabilitation of the people of the earth. So, new age, before the new age could come in. సో ఇదంతా కూడా సోల్ లెవెల్లో ఇది జరిగేటువంటి సాధన ఇదంతా కూడా. సో ఫిజికల్గా ఓకే అది తెలుసు మనకి, సోల్ లెవెల్లో మిగిలిన ఆస్పెక్ట్ అంతా కూడా సోల్ లెవెల్లో జరగాలి. సో సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే వీడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు చెప్పడేటువంటిది బిఫోర్ ద న్యూ ఏజ్ కుడ్ కమ్ ఇన్. ఆల్ దిస్ హ్యాడ్ టు డూ ఇట్స్ వర్క్ అపాన్ ది సోల్స్ ఆఫ్ మ్యాన్ బిఫోర్ ద న్యూ ఏజ్ కుడ్ కమ్ ఇన్, బ్రింగింగ్ విత్ ఇట్ ద రెస్టరేషన్ ఆఫ్ ద మిస్ట్రెస్. అందరి జీవుల యొక్క సోల్ లెవెల్లో ఈ సాధన అంటే జరగాలంటే, సోల్ లెవెల్లో సాధన అంటుండే జరిగినప్పుడు భవిష్యత్తులో న్యూ ఏజ్ అంటున్నది ఒకటి వస్తుంది. యాక్వేరియన్ ఏజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే, ఇంకా కొంతకాలం ఎడుకు మీరు చూస్తారు అసలు రియల్ యాక్వేరియన్ ఏజ్ అనేటువంటిది. సో అది ఆ న్యూ ఏజ్ అన్నారు దాన్ని. ఆ న్యూ ఏజ్ వచ్చేటప్పటికి ఐఎమ్ సోల్ అనేటువంటిది ప్రతివాడికి ఇట్స్ ఆ స్థితిలో ఉండడం అనేటువంటిది ప్రతివాడికి సహజ సిద్ధంగా వచ్చేసారు. అది చెప్తున్నాడు. అది ఏర్పడినప్పుడు న్యూ ఏజ్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు could come in, bringing with it the restoration of the mysteries and the rehabilitation of the peoples of the earth. సో వీళ్ళందరూ కూడా అప్పుడు రెస్టరేషన్, రీహాబిలిటేషన్ అంటే వీడి యొక్క ఇంతకుముందు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇదంతా కూడా వీడు చదవగలుగుతారు. సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, సృష్టిలో ఉన్నటువంటి మిస్టరీస్ని, రియల్ మిస్టరీ ఎక్కడ వీడు తెలియబడుతుందంటే కనుక వెన్ హీ వర్క్స్ యాజ్ సోల్. అంటే మనం భౌతికంగా మన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, పదార్థముల్ని చూడటం ఒక ఎత్తు. సోల్గా వీడు ఉంటూ ఉన్నప్పుడు వీడు కనబడేటువంటి వేరు. వీడి చుట్టూ ఒక డిఫరెంట్ వరల్డ్ కనబడుతుంటుందండి. ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నట్టు అంటే దాని వెనకాతలు ఉన్నటువంటి కారణం వీడు చూసేస్తాడు సైమిల్టేనియస్గా. అప్పుడు ఎవరి మీద వీడు కోపం రాదు, ఎవరిని వీడు ద్వేషించడు, ఎవరిని వీడు అసలు ఏ భావనలు ఉండవు. కేవలం తన కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటుంటే దానిలో వీడు ఉంటాడు. There is no space in him to have feelings and ఇది అంటే జీవుల్ని ఒక్కొక్క విధంగా అవగాహన చేసుకోవడం అంటున్నది ఉండదు వాడు. ఇంకా కనుక వీడు ఆ విధంగా వీడు జీవించడం అంటే చేస్తున్నప్పుడు ఈ న్యూ ఏజ్ అంటుండే దానిలో ఇప్పుడు సోల్గా వీడు వర్తించుతున్నప్పుడు అప్పుడు రెస్టరేషన్ ఆఫ్ ద మిస్ట్రెస్ అండ్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది ఎర్త్, ద టూ గో టుగెదర్. అంటే ఇది ఎంతగా సోల్గా ఎంత వీడు విచ్చుకుంటుంటాడో అంతగా వీడికి మిస్టరీస్ అవన్నీ అలా దర్శనం అవుతుంటాయి. కొంచెం ఒక మెట్టు ఎక్కితే ఆ పైన 2 దేవాలయం ఒక్క రవ కనబడుతుంది, జస్ట్ అది కనబడుతుంది. ఇంకొక మెట్టు ఎక్కడ ఇంకొంచెం కనబడుతుంది. ఇంకా అలా వీడు ఎక్కుతున్న కొద్దీ దేవాలయంలో ఉన్నటువంటి దైవం వీడికి దర్శనం అవుతాడండి. అది అంటే వీడు ఎంతగా వీడు సోల్ లెవెల్కి వీడు వెళుతుంటాడో అంతగా వీడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వీడికి దర్శనం అవుతూ ఉంటుంది. Of the people of the earth, the two go together. This is one of the major points which I am seeking to make. The disruption, disintegration and the completely chaotic, all the kingdoms of nature, disintegration and the completely chaotic conditions existing for the past 500 years within all kingdoms of nature have at last worked their way out into paralleling physical conditions. This is good and desirable. It marks the prelude to a better building of a better world and the construction of more adequate forms of life and of more correct human attitudes
ప్లస్ ఏ సౌండర్ ఓరియంటేషన్ టు రియాలిటీ. సో ఒక 500 సంవత్సరాలుగా ఈ ఈ ఈ ఆస్పెక్ట్స్లో సాధన అటువంటి జరుగుతుంది జీవుల్లో. ఇది నెమ్మదిగా అప్పుడు ఉండేటువంటి భావములు, అప్పుడు వర్తించేటువంటి విధానములు, వాటిలో అంతా కూడా మార్పు వస్తుంది రాను రాను. దేనికి ఈ మార్పు అంటే కనుక ఐఎమ్ సోల్గా వీడు తెలియపడుతుంటారు. అంటే వ్యక్తిగా వీడు ఉంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు మొదట ఎలా ఉంటాడు, వీడు ఎమోషనల్ ఫెల్లోగా ఉంటాడు. ఫస్ట్ ఫిజికల్గా ఉంటాడు లెమోరియన్, నెక్స్ట్ ఎమోషనల్ అట్లాంటియన్, నెక్స్ట్ మెంటల్ ఆరియన్, నెక్స్ట్ ది నెక్స్ట్ లైఫ్ అంటారు, ది నెక్స్ట్ రేస్ అంటారు, అండ్ ది ఫైనల్ రేస్ అని సంబోధిస్తారు మన జ్వాల్కుల్ గారు. అంతే, దెర్ ఆర్ 7 రేసెస్. ప్రస్తుతం మనం 5th రేస్లో ఉన్నాం. ది నెక్స్ట్ రేస్ ఆఫ్టర్ ది ఆరియన్ రేస్ అని రాస్తారు, దాని తర్వాత ది ఫైనల్ రేస్ అని రాస్తారు ఆయన. ఇలా దీనిలో ఒక అప్లిఫ్ట్మెంట్ అంటున్నది ఇలా వర్తిస్తుంది. సో ఈ 500 సంవత్సరాల నుంచి ఇది వర్తిస్తూ దాంట్లోకి ఈ మార్పు అనేటువంటిది అలా తీసుకెళ్ళబడుతుంది జీవుడి యొక్క ఆలోచనలోను, జీవుడి యొక్క వర్తించడంలోను. అంటే వీడు దేహం వదిలేసి మళ్ళీ దేహం తీసుకున్నప్పుడు వీడు ఇప్పుడు చేసినటువంటి తప్పులు అప్పుడు చేయడు, ఇంతకన్నా బెటర్గా ఉంటాడు. ఉదాహరణకి ఈ జన్మలో వీడు బాగా ధన సంపాదన దీని మీద దృష్టి ఉంది అనుకోండి, ఒక అట్లాంటియన్ పిల్లలు. ఆర్యన్లోకి ఎప్పుడైతే వాడు అడుగు పెడతాడో అది కొంతవరకే దాని స్థానం, అది కాదు మెయిన్ అని అంటాడు. ధనం వస్తుంది రాని అంటాడు వాడు. ఏమన్నా వస్తే దాన్ని తగ్గగా వెళ్ళి ఓ 2-3 దేవాలయాలు కట్టించేస్తాడు, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టించేస్తాడు, ఎంతోమంది గుళ్ళకి వస్తుంటారు, దండాలు పెట్టుకుంటుంటారు, ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో వాడిలో ఇంపార్టెన్స్ ఆఫ్ థింగ్స్ అంటుండేది మారిపోయింది వాడిలో, అది జరుగుతుంటుంది అనమాట. సో రాబోయేటువంటి ఈ రకంగా వీడిలో ఈ మార్పు అనేటువంటిది అలా వస్తుంటుంది. have at last worked their way into paralleling physical conditions, sorry, chaotic conditions existing for the past 500 years within all the kingdoms of nature, have at last worked their way out into a paralleling physical condition. This is good and desirable. It marks the prelude to a better building of a better. అది బెటర్ అంటున్నది అందులోకి ప్రస్తుతం రాబడింది మానవ జీవితం. మిగిలిన కింగ్డమ్స్ అన్నీ కూడా లైఫ్ ఆఫ్ మోర్ కరెక్ట్ హ్యూమన్ యాటిట్యూడ్స్ ప్లస్ ఏ సౌండర్ ఓరియంటేషన్ టు రియాలిటీ. హ్యూమన్ యాటిట్యూడ్స్లో ఒక మంచి మార్పు అనేటువంటిది వచ్చింది. ఇంతకుముందు ఆ దేశం మీద బాంబు వేద్దాం, ఈ దేశం మీద అనుకునేటువంటి దాంట్లో నుంచి ఎవరి మీద మనం బాంబు వేయకూడదు అంటే థాట్లోకి వచ్చారు. కొందరు ఉంటే ఉండవచ్చు, ఇంకా అట్లాంటియన్స్, దట్స్ డిఫరెంట్. ఒకటేసారి అందరూ వచ్చేది 5వ తరగతికో 6వ తరగతికో, అది అట్లా. సో ఓరియంటేషన్ రియాలిటీ, ద బెస్ట్ ఈజ్ ఎట్ టు బి. ఇంకా బెస్ట్ అంటుండే దాంట్లోకి రాలేదు, ఇంకా చాలా ఉంది. ఈ రకంగా అప్లిఫ్ట్ అవుతూ వెళ్తుంటాడు మానవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ర్యాపిడ్లీ బ్రాడ్ టు ద సర్ఫేస్, ద గుడ్ అండ్ ది బ్యాడ్, ద డిజైరబుల్ అండ్ ద అన్డిజైరబుల్, రెండు వస్తూ ఉంటాయి పక్కన పక్కనే. ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్, ఫర్ ద 2 are 1, ద ప్లగ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నియర్లీ అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్, ది స్వార్డ్ ఆఫ్ ది స్పిరిట్ హ్యాస్ severed an evil past from the radiant future. అది ఈవిల్ పాస్ట్లో నుంచి రేడియంట్ ఫ్యూచర్లోకి వీడికి ఈ ఖడ్గము అన్నారు దాన్ని. అంటే ఏంటంటే ప్రస్తుతం అంటున్న దాంట్లో వీడు ఈ రెండు కూడా ఒకే ఒక దాంట్లో నుంచి వచ్చాయి, ద 2 are 1 అన్నారు. ఫ్యూచర్ పాస్ట్ ఈ రెండు కూడా నోయర్ అండ్ ది నోన్ అని చెప్తారు. పాస్ట్ మేడ్స్ ఫ్యూచర్ ఇన్ మ్యాన్ అంటారు మనకి, ఇవన్నీ కూడా మనకి చెప్తారు అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ర్యాపిడ్లీ బ్రాట్ టు ద సర్ఫేస్, అన్నీ కూడా టక్కడగా మనకి సర్ఫేస్కి వచ్చేస్తుంటాయి. వీడికి గుడ్ బ్యాడ్ ఈ రెండు కూడా పక్కన పక్కన వచ్చేస్తుంటాయి, ఏది ఎంచుకుని ముందుకు వెళ్తుంటాడు అన్నట్టుగా వీడికి అలా వచ్చేస్తుంటాయి. ఈ రెండు కూడా ఒకే ఒక దాంట్లో సమభాగములు అనేటువంటి సత్యంలోకి వీడు వెళ్తారు. ఫస్ట్ ఎలా వస్తాడంటే బ్యాడ్ నుంచి గుడ్డుకు వస్తాడు, గుడ్డు బ్యాడ్ పక్కన పక్కనే వర్తిస్తుంటాయి. ఈ రెండు కూడా ఒకే ఒక దాంట్లో సమభాగములు. అందు గురించి చెడ్డవాడు మంచివాడు ఇలాంటి భావనలు పక్క పెట్టండి, ఉన్నది ఒకడే ఒకడు, వాడి యొక్క వ్యక్తం అయ్యేటువంటి స్వరూపం రెండుగా తెలియబడుతుంటుంది. గురించి దాని పెద్ద వాడు బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్ అంటుండేది ఏం లేదని అంటాడు. డిజైరబుల్ అండ్ ది అన్డిజైరబుల్, and the past and the future, the plague of God has nearly accomplished its work. The sword of the Spirit has severed an evil past from the radiant future. And both are seen a contributory in the eye of God. Both are seen as a contributory in the eye of God. పాస్ట్ ఫ్యూచర్ ఈ రెండు కూడా కాంట్రిబ్యూటరీగా ఉంటున్నాయండి. అంటే దీని నుంచి ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్ వెళ్ళడానికి మధ్యలో ఉండేటువంటి స్టేషన్ ప్రజెంట్. అది ఇదైతే ఏమి రెండు సపరేట్ థింగ్స్ ఏమి లేవండి అన్నారు. దెర్ ఆర్ నో 2 separate things. ది ఐ ఆఫ్ గాడ్ అన్నారు, కాంట్రిబ్యూటరీ ఇన్ ద ఐ ఆఫ్ గాడ్. అవర్ మెటీరియల్ సివిలైజేషన్
will be seen as giving place rapidly to a more spiritual culture. మెటీరియల్ సివిలైజేషన్ ఏం చేస్తుంది? మోర్ స్పిరిచువల్ కల్చర్ అంటాడు వీళ్ళు చేస్తుంది. మెటీరియల్ అంటే ప్రస్తుతం చూస్తున్నటువంటి మెటీరియల్ సివిలైజేషన్ ఏం చేస్తుంది అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్లోకి వీళ్ళు తీసుకొద్దాం. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే మోర్ అండ్ మోర్ రిఫైన్డ్ ఫార్మ్స్లోకి వీళ్ళు అలా వచ్చేస్తున్నారు. మోర్ అండ్ మోర్ రిఫైన్డ్గా అవ్వడం అంటే ఏంటంటే స్థూలత్వం నుంచి సూక్ష్మత్వంలోకి వీడు ప్రయాణిస్తున్నాడు అంటున్నది అర్థం. అది చెప్తున్నారు ఇక్కడ. So material civilization will be seen as giving place rapidly to a more spiritual culture. Our church organizations, with their limiting and confusing theories, theologies, will soon give place to the hierarchy with its emerging teaching, clear, factual, intuitive, and non-dogmatic. The hierarchy teachings లోకి వీళ్ళందరూ వస్తారు. మన మతం, మన కులం, మన ఇవి అంటూ ఎవరు రాసేసుకుంటుంటాం. ఇలా ఈ రకంగా జీవించడమే కరెక్ట్, ఈ రకంగా జీవించకపోతే వాడు ఎందుకు పనికిరాడని ఎవరు రాసేసుకుంటే కొన్నాళ్ళు పడుతుంది, టైం పడుతుంది. ఈ మడుగులోంచి దాటుకుంటూ వాడు చేరాలి అంటారు. సో బేసిక్గా ఇందులోంచి అలా వెళ్తున్న తర్వాత హైరార్కల్ టీచింగ్స్ అన్నట్టు దానిలో వస్తాడు. అంటే ఒక్కొక్క తత్వాన్ని దర్శించి ఇచ్చినటువంటి టీచింగ్స్ హైరార్కల్ టీచింగ్స్. వాటిలోకి వీటి చేరతాడు నెమ్మదిగా. అంటే భాగవతం చదువుకుంటే మన కులానికి తగ్గట్టుగాను లేదా మన మతానికి తగ్గట్టుగా చదువుకోవడం అంటుండే. దాంట్లో నుంచి ఒకే ఒక దివ్యతత్వం దాంట్లోకి వెళుకోవడం అంటున్నాడు. మీకు మాస్టర్ మైత్రేయుల వారి టీచింగ్స్ మీరు చూసిన, జ్వాలకుల గారి టీచింగ్స్ చూసిన, ఒక మతానికి ఒక కులానికి ఎక్కడ అసలు ఆ పదాలే రావు. మన ఊరినే మన ఈశ్వరుడు ఇవన్నీ విష్ణు ఈ పదాలు మనకి ఏంటంటే మా దీనికి లింక్గా అవి వర్తింపబడుతుంటాయి కాబట్టి ఆ పదాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ అసలు ఆ పదాలే ఉండవు మనకి ఎక్కడ. అది దాంట్లోకి ప్రయాణించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.